గ్రూప్ 1 విషయంలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతోనే అంతిమ విజయం ఎప్పుడైనా ధర్మాందే అని మరొకసారి రుజువైంది. హైకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి టీజీపీఎస్సీకి ఒక చెంపపెట్టు లాంటిది. ఇది విద్యార్థులు, ఈ రాష్ట్ర యువత, గ్రూప్ 1 యాస్పిరెంట్స్ వాళ్ళ యొక్క పోరాట ఫలితం ఈ తీర్పు. ఇది వారి సాధించినటువంటి ఒక గొప్ప విజయంగా మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ విద్యార్థులకు అండగా నిలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీది కూడా ఒక నైతిక విజయం అని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈ గ్రూప్ 1 పరీక్ష నిర్వహణలో, ఫలితాల్లో, మూల్యాంకనంలో అనేక అవకతవకలు జరిగినాయి. ఇదంతా గందరగోళంగా ఉన్నది, ఏదో గోల్మాల్ జరిగిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము మొదటి రోజు నుండి వాదిస్తూ వచ్చినాం. అయితే ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక రాజకీయ పక్షంగా, ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన ప్రభుత్వానికి ప్రశ్నలు వేస్తే వాటికి సమాధానాలు చెప్పాల్సింది పోయి టీజీపీఎస్సీ లేదా రాష్ట్ర ప్రభుత్వం మా పరువు పోయింది, మా ఇజ్జత్ పోయింది కాబట్టి మేము మీ మీద ఇజ్జత్ దావా కేసు వేస్తాం, నువ్వు మాట్లాడొద్దు, నువ్వు పోస్ట్ పెట్టొద్దు, నువ్వు 7 రోజుల్లో రిప్లై చేయాలి, నువ్వు ఒకవేళ వైలేట్ చేస్తే నీ మీద క్రిమినల్ కేసు పెడతాం, నీ మీద సివిల్ కేసు పెడతామని చెప్పి బ్లాక్మెయిల్ చేసి బెదిరించినటువంటి ఒక పరిస్థితిని మనం చూసాం. టీజీపీఎస్సీ మాకు నోటీస్ ఇస్తే నిన్న హైకోర్టు టీజీపీఎస్సీకి, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చింది. న్యాయం ఎవరి వైపు ఉందో చాలా స్పష్టంగా అర్థమైంది. ఎన్ని అనుమానాలు, ఎన్ని అవకతవకలు, ఎంత గందరగోళం, ఎంతమంది సఫర్ అవుతా ఉన్నారు, అయినా కూడా ప్రభుత్వానికి కనీసం చీమ పుట్టినట్టు కూడా లేదు. పైగా యాస్పిరెంట్స్ ఎవరైనా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారండి? ఇటీవల రవీంద్ర భారతిలో మాట్లాడుతూ గ్రూప్ 1 మీద వేసినటువంటి కేసులన్నీ తుంగలో దొక్కిచ్చి మరి నేను ముందుకెళ్తా. నువ్వు చట్టాలను తుంగలో దొక్కుతావు, నువ్వు కోర్టులను తుంగలో దొక్కుతావు, ఈ రాష్ట్ర యువతను తుంగలో దొక్కుతావు, నువ్వు ఒక పెద్ద నియంత అని నువ్వు భావిస్తున్నావు. నీకంటే పెద్ద పెద్ద నియంతలను కూడా భూస్థాపితం చేసినటువంటి గడ్డ ఈ తెలంగాణ గడ్డ, గుర్తుపెట్టుకోవాలా. ముఖ్యమంత్రి గారు అయితే ఢిల్లీ, లేకపోతే జపాను, అమెరికా, స్విట్జర్లాండ్. నిన్న జపాన్ పోగానే కోర్టు ఎవరిని తుంగలో దొక్కిచ్చిందో అర్థం చేసుకోవాలి. పరీక్షలు రాసింది 21,093 మంది అయితే 21,103 మందికి ఫలితం ఎట్లిచ్చిండ్రు అని చెప్పి నిన్న కోర్టులో వాదనలు జరిగితే అవి సర్వసాధారణం అని చెప్పి వీళ్ళు చెప్పడం అయితే నిజంగా ఒక ఆశ్చర్యాన్ని కలిగించింది. పరీక్ష రాసిన వాళ్ళకంటే ఎక్కువ మందికి ఫలితం ఎట్లొచ్చిందో చెప్పమంటే అది సర్వసాధారణం. అది ఎట్లా సర్వసాధారణం అవుతుందో ఆ గ్రహాంతర వాసులకు కూడా అంతుచిక్కినటువంటి ఒక రహస్యం ఇది. ఈ 10 మంది ఎట్లా పెరిగిందంటే ఇది కూడా సైబర్ నేరగాళ్ళ పన్నాగం కావచ్చు, అట్లనే పెరిగిందేమో. మరి టీజీపీఎస్సీ పోయేవాడు అపరిచితుడు ఒక లింక్ పెడితే ఆ లింక్ క్లిక్ చేస్తే ఓ 10 మంది వచ్చి దూరినట్టున్నారు. ఆ 10 మంది ఎవరు, ఎట్లా దూరిండ్రు, వీళ్ళు ఏ లింక్ క్లిక్ చేసిండ్రు, దీనికి సమాధానం కావాలా.